హలో గైస్, మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 34 స్టార్టింగ్ లో మనం జానీని చూసాం. జానీ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు నామి యూసాబ్ని చంపేసింది అండ్ నామి మెయిన్ గోల్ ఇక్కడే కోకోయాషి విలేజ్ కొనుక్కోవడం. నాకు తెలిసి ఆ కోకోయాషి విలేజ్ కింద ఖజానా ఉంటది, అందుకే కొనుక్కొని ఇక్కడ ఉండే ప్రజలందరినీ చంపేసి ఆ ఖజానా దోచుకుందాం అనుకుంటానేమో. అప్పుడు లూఫీ కోపంతో జానీ అని కళ్ళబట్టుకొని ఉంటాడు. ఇంకొకసారి నువ్వు నామి గురించి తప్పుడు మాటలు మాడితే నేను నా చేతులతో చంపేస్తా, ఎందుకంటే నామి మా షిప్ నావిగేటర్ అండ్ అంతకు మించి మా ఫ్రెండ్, సో నామి అలాంటి పనులు ఎప్పుడు చేయదు అని అంటూనే ఉంటాడు. బట్ అప్పుడే అక్కడికి నామి వచ్చేసి అంటుంది, లూఫీ ఇక్కడ ఎవడికి ఫ్రెండ్ కాదు, నేను జస్ట్ ఊరిని మిమ్మల్ని మోసం చేసిన అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో షాక్ అయ్యి నామి సైడ్ చూస్తాడు అండ్ లూఫీ కూడా షాక్ అయ్యి నామి సైడ్ చూస్తాడు. అప్పుడు నామి అంటుంది, లూఫీ నేను ఇంకోసారి చెప్తాను, నేను జస్ట్ మిమ్మల్ని డబ్బు కోసం వాడుకునే, అంతకు మించి ఏం లేదు, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు అండ్ నేను మీ నావిగేటర్ కూడా కాదు, సో నా మాటని ఇక్కడ నుంచి దొబ్బే అని అంటుంది. ఇది విన్న తర్వాత జానీ అంటే చెప్పే కదా బిగ్ బ్రదర్ లూఫీ, అదే ఉసాబ్ని చంపేసింది, ఇప్పుడు మనల్ని చంపడానికి ఇక్కడికి వచ్చినట్టుంది, సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి. అప్పుడు నామి నవ్వుతూ అంటుంది, అవును నేనే ఉసాబ్ని చంపేసింది, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమా, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే వచ్చి నేను ఇక్కడే ఉన్నా కదా, నన్ను చంపుకోండి, అప్పుడు చూద్దాం ఎవరి చేతిలో వస్తారా అనేది. అండ్ ఒకవేళ మీరు ఎవరి చేతిలో చావద్దు అని అనుకుంటే ఇక్కడ నుంచి అన్ని మూసుకొని అన్ని మర్చిపోయి దొబ్బేయండి. అప్పుడు మనం సాంజీ చూస్తాం. సాంజీ ఎక్సైట్ అయ్యి అంటుంటాడు, నామి నన్ను గుర్తుపట్టావు, నేను బరాటి రెస్టారెంట్ లో ఫేమస్ చెఫ్ అని అంటుంటాడు. అప్పుడే జోరు అక్కడికి వచ్చేసి అంటాడు, రేస్ సాంజీ నీకేమైనా బుద్ధి ఉందా, ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తావు అని. అప్పుడు లూఫీ అడుగుతాడు, నామి జోక్స్ ఆపేసి ఇప్పుడు ఉసాబ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే నామి అంటుంది, సముద్రం కింద అని చెప్పేసి. అప్పుడు మన జోరో కత్తి తీస్తా అంటాడు, అయితే నిన్ను కూడా అక్కడికి నేను పంపిస్తా అని చెప్పేసి ఆల్మోస్ట్ అటాక్ చేయడానికి పోతా అంటే మన సాంజీ వచ్చేసి జోరో నాపాలని చెప్పేసి ఒక కిక్ ఇవ్వబోతుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత జోరో ఆ కిక్ ను ఈజీగా డాచ్ చేసి అంటాడు, రే సాంజీ నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు సాంజీ అంటాడు, నీకు ఎవరు చెప్పలేదా, లేడీస్ మీద చేయి చేసుకోవడమే చాలా పెద్ద తప్పు, నువ్వేమో కత్తే చేసుకోబోతున్నావు, సో నిన్ను ఆపడం నా ధర్మం ఒక మ్యాన్ గా అని చెప్పేసి అంటుంటాడు. అండ్ ఇలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరు ఆపాలని చెప్పేసి జానీ అంటుంటాడు, బిగ్ బ్రదర్ మీరు ఇప్పుడు కొట్టాడుకునే సమయం కాదు, మనం ఇప్పుడు నామి గురించి ఏదో డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే నామి అంటుంది, లూఫీ నేను ముందే చెప్పాను, నేను జస్ట్ మిమ్మల్ని వాడుకునే, నేను డబ్బు సంపాదన కోసం, అంతకు మించి ఏం లేదు, ఒకవేళ మీరు గ్రాండ్ లైన్ నిజంగానే వెళ్ళాలనుకుంటున్నారో నన్ను వదిలేసి వేరే నావిగేటర్ ఎత్తుకోండి, ఆ నావిగేటర్ ను యూజ్ చేసుకుని మీరు గ్రాండ్ లైన్ కొండి, వన్ పీస్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, బట్ ఫస్ట్ ఈ ఐలాండ్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోని అని అంటుంది. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత లూఫీ అంటుంటాడు, నువ్వు ఏం చెప్తానో నాకు అస్సలు అర్థం కావట్లే, బట్ అయితే నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళేదిలే, నేను ఇక్కడే పడుకొని నిద్రపోతా అని చెప్పేసి అక్కడే పడుకొని నిద్రపోతాడు. నిజంగా ఇది చూసిన తర్వాత అందరు షాక్ అయ్యి అనుకుంటున్నారు, ఏంటి ఈ సిచ్యువేషన్ లో కూడా లూఫీ పడుకొని నిద్రపోతాడు, అది కూడా నేల మీద అని చెప్పేసి అనుకుంటుంటారు. అప్పుడే మనం నామిని చూస్తాం. నామి వెనకలు తిరిగి ఎక్కడికో వెళ్ళబోతుంటుంది. అప్పుడు మనం నామి ఎడమ చేతిని చూస్తాం. ఎడమ చేతికి ఒక గ్లౌవ్ వేసుకుంటుంది అండ్ ఆ చెయ్యి వణుకుతూ ఉంటుంది. ఇదంతా మన సాంజీ గమనిస్తాడు. గమనించిన తర్వాత ఇక్కడ ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే మన నామి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పోతుంటది అండ్ పరిగెత్తుతూ అంటుంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, బట్ మళ్ళీ నా దగ్గరికి అయితే రావద్దండి, నావిగేటర్ అది ఇది అని చెప్పేసి అక్కడ నుంచి కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఆ పిల్లోడు నొజ్జుకొని పట్టుకొని ఎక్కడికో పిలుచుకొని పోతుంటాడు. అండ్ అప్పుడు అంటుంటాడు, ఫైనల్లీ ఇన్ని రోజుల తర్వాత మనల్ని ఆర్లాంగ్ చెర నుంచి విడిపించడానికి ఇక్కడ మరీన్స్ వచ్చినారు, సో మనం కూడా వెళ్ళి చూద్దాం వాళ్ళు ఎలా ఆర్లాంగ్ పైరేట్స్ ఆట కట్టిస్తారో అని చెప్పేసి అక్కడ నుంచి పిలుచుకొని పోతుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ వాళ్ళు ఇద్దరే కాదు, బట్ చాలా మంది అదే గ్రామ ప్రజలు ఉంటారు. అప్పుడు మనం చూస్తాం నిజంగానే అక్కడికి ఒక మరీన్ షిప్ వస్తుంటది, అది చాలా పెద్దగా కూడా ఉంటది. అండ్ అక్కడ వచ్చిన సోల్జర్స్ ఆర్లాంగ్ పార్క్ చూసిన తర్వాత అనుకుంటుంటాడు, ఈ ఆర్లాంగ్ గాడు చుట్టుపక్కల ఉండే ప్రజల దగ్గర డబ్బులు బలవంతంగా విక్కొని పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించినాడు, ఆ సామ్రాజ్యాన్ని కూలదోయడమే ఈ రోజు మన మిషన్. అప్పుడు మనం ఆ మెరీన్ కెప్టెన్ చూస్తాం. మెరీన్ కెప్టెన్ అందరితో అంటుంటాడు, నా మాటలు కరెక్ట్ గా వినండి, ఈ రోజు మన మిషన్ ఒకటే, ఫస్ట్ ఆర్లాంగ్ మ్యారేజ్ చేయడం, సెకండ్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలకు స్వాతంత్రం తెప్పించడం అంటాడు. అండ్ ఈ మ్యాటర్ అంటే అక్కడ నేవీ సోల్జర్స్ వచ్చిన మ్యాటర్ ఈ ఆర్లాంగ్ తెలిసిపోతుంది. ఆర్లాంగ్ అంటుంటాడు, ఏంటి కొత్త బ్రాంచ్ 772 అది కొత్త బ్రాంచ్ ఉన్నట్టుంది, సో వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇచ్చేసి ఆ పక్కన 2 మిలియన్లు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ నుంచి తీసుకొని దొబ్బేమను అని చెప్పేసి ఆ ఫిష్ మ్యాన్ కి 2 మిలియన్ డబ్బులు ఇచ్చేసి పంపించేస్తుంటాడు. బట్ అప్పుడే మనం చూస్తాం ఆ మెరీన్ షిప్ లోంచి ఒక క్యానన్ లోడ్ అవుతుంది. డైరెక్ట్ వచ్చేసి ఆ క్యానన్ బాల్ ఆర్లాంగ్ మీద పడబోతుంటే ఆర్లాంగ్ తన సింహాసనంలో కూర్చొని ఆ క్యానన్ బాల్ ని తన నోటితో పట్టుకుంటాడు. పట్టుకుని నెక్స్ట్ సెకండ్ తన పంటితో ఆ క్యానన్ బాల్ ని ముక్కలు చేసి నొక్కుతాడు. అప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఒక ఫిష్ మ్యాన్ అంటాడు, ఏంటి ఆర్లాంగ్ ఇదంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పంపించేద్దాం అంటావా అంటాడు. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ అంటాడు, నో వాళ్ళకి చావు ఇచ్చేసి పైకి పంపించేసేయండి అని చెప్పేసి అందరికి ఆర్డర్ ఇస్తాడు. ఇది విన్న వెంటనే అక్కడ ఉండే ఫిష్ మ్యాన్ అందరు అంటారు, ఎస్ బాస్ మీరు ఎట్లా అంటే అట్లే అని చెప్పేసి. అప్పుడే మనం ఈ మెరీన్ షిప్ సైడ్ చూస్తాం. ఈ మెరీన్ షిప్ ఇంకా ఆర్లాంగ్ పార్క్ సైడ్ వస్తూనే ఉంటుంది. కానీ అప్పుడే ఒక ఫిష్ మ్యాన్ ఆ షిప్ లోకి దూకేస్తాడు అనమాట. నీటిలోంచి ఈదుకుంటూ వచ్చేసి అండ్ వీడోడో కాదు ఊసపు పట్టుకునేటోడే. వీడు వచ్చిన తర్వాత వాడి నోట్లోనే నీటిని చాలా ఫోర్స్ గా ఒక సోల్జర్ సైడ్ ఊసేస్తాడు. అండ్ ఆ వాటర్ యొక్క ఫోర్స్ ఎంత ఉండదంటే ఆ వాటర్ యొక్క ఫోర్స్ వల్లనే ఆ సోల్జర్స్ అక్కడికి మొత్తం చచ్చిపోతాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడికి ఆ మెరీన్ కెప్టెన్ వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత అనుకుంటుంటాడు, నాకు తెలిసి నువ్వు ఆర్లాంగ్ మనిషి ఉంటావు, నిన్ను చూస్తే నువ్వు అమ్మాయికి లాగా ఉన్నావు, అందుకే మేమెవరో తెలియనట్లుంది, నేను ఒక
మెరీన్ కెప్టెన్ ని నువ్వు చావాలనుకోకపోతే నా ముందర తలొగ్గి నన్ను ఆర్లాంగ్ దగ్గర తీసుకొని వెళ్ళు లేకుంటే చంపేస్తా అని అనబోతుండగానే మనోడు మళ్ళీ వాటర్ ఊసేస్తాడు అదే కెప్టెన్ మీద. దాని వల్ల ఆ కెప్టెన్ కింద పడిపోతాడు అండ్ మనోడికి చాలా గాయాలైతే. ఇది చూసిన తర్వాత నేవీ సోల్జర్స్ అందరూ షాక్ అనుకుంటున్నారు, ఏంటి మన కెప్టెన్ ఇంత ఈజీగా ఓడిపోయినా అని చెప్పేసి. బట్ మనోళ్ళకి షాక్ అయ్యే టైం కూడా ఉన్నది, ఎందుకంటే ఆ షిప్ అవతలకి ఓడడం స్టార్ట్ అవుతుంది. ఇది చూసిన తర్వాత ఆ కెప్టెన్ అంటున్నాడు, అసలు ఏం చేశారా మీరు షిప్ అని చెప్పేసి. అప్పుడు ఆ ఫిష్ మ్యాన్ అంటాడు, సింపుల్ బ్రో, మీ షిప్ కూడా రేడని పగలు కొట్టేసాం మేము అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా చుట్టుపక్కల మా పవర్స్ ని యూజ్ చేసి మేము సుడిగుండం సృష్టించినాం, అందువల్ల షిప్ ఇప్పుడు కంట్రోల్ చేయలేవు కాబట్టి ఆ రేడర్ పైలిపోయింది కాబట్టి ఆ షిప్ డైరెక్ట్ ఆ సుడిగుండంలోకి పోతుంది. ఎగ్జాక్ట్లీ వాడు చెప్పినట్లుగా జరుగుతుంది. ఆ సుడిగుండంలో పోయి షిప్ పైలిపోయింది. అప్పుడు ఆ ఫిష్ మ్యాన్ అంటాడు, ఎవడైతే ఆర్లాంగ్ ని అపోజ్ చేస్తాడో అంటే ఎవడైతే ఆర్లాంగ్ కి ఎనిమి అవుతాడో వాని పరిస్థితి ఇదే, వాడు కంపల్సరీ సముద్రంలో మునగాల్సినదే అని అంటుంటాడు. అప్పుడే మనం చూస్తాం ఆ షిప్ పగిలిపోయి ఆ షిప్ లోంచి పోగొస్తు అనే విషయం అంతా ఆ దూరం నుంచి గ్రామస్తులు గమనించింటారు. అప్పుడు మనం ఈ పిల్లోని చూస్తాం, పిల్లోనికి నిరాశ ఎదురైతుంది, కింద కూర్చుంటాడు అని అనుకుంటుంటాడు, ఏంటి ఏంటి జీవితాంతం మనం ఆర్లాంగ్ కింద బానిసలుగా బతకాల్సినదే అని చెప్పేసి. అండ్ వీడియో కూడా కాదు, అక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటుంటారు. అప్పుడు నొజుకో ఉంటుంది, నాకు ముందే తెలుసు ఏ మరీన్స్ వచ్చినా ఇవన్నీ ఏం చేయలేదు అని చెప్పేసి. సో మన దగ్గర వేరే ఛాయిస్ లేదు, నెల నెల వానికి డబ్బులు ఇచ్చి మనం ఇక్కడే బతకడం తప్ప అని చెప్పేసి ఉంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఫిష్ మ్యాన్ సైడ్. వీడు ఆర్లాంగ్ దగ్గరికి వచ్చేసి ఒక మ్యాప్ చూపించి అంటుంటాడు, ఆర్లాంగ్ ఆ చిల్లర మెరీన్స్ గురించి వదిలేదు కానీ నామీ గురించి ఏం ఆలోచించు, ఎందుకంటే నామీ చాలా తెలివైంది అండ్ నామీకి మ్యాప్ స్కిల్స్ కూడా బాగా వస్తాయి. సో ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ అయితే ఇంకా మనం ఎక్కువ ఐలాండ్స్ దోసుకోవచ్చు అండ్ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి అంటుంటారు. అప్పుడు ఆ పక్క నుండి ఫిష్ మ్యాన్ కూడా అదే అంటుంటారు. అప్పుడు ఆర్లాంగ్ అంటాడు, అదైతే కరెక్టే పా, కానీ 8 సంవత్సరాల క్రితం నేను నామీకి ప్రామిస్ చేసిన, తను కనుక నాకు 100 మిలియన్ బేరీస్ తెచ్చినట్లయితే నేను కోకోయాస్ విలేజ్ తనకే ఇచ్చేస్తాను, దాని తర్వాత తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ మీకు ముందే తెలుసు కదా నేను ఇచ్చిన ఏ ప్రామిస్ ని ఎప్పటికి తప్పను, ఎస్పెషల్లీ డబ్బు విషయంలో. ఒకవేళ నామీ 100% ఆ 100 మిలియన్ బేరీస్ నాకు తెచ్చినట్లయితే నేను వదిలేస్తా, ఒకవేళ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు మనం ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. యాసోకొని జానీ అంటుంటారు, జోరో ఇక్కడ మ్యాటర్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, సో మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, వెళ్ళొచ్చు కానీ ఇక్కడ మా కెప్టెన్ ఇక్కడే నిద్రపోతున్నాడు, సో మేము వెళ్ళలేము అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాలా లేదని మా కెప్టెన్ డిసిషన్. అప్పుడు జానీ అంటాడు, బిగ్ బ్రదర్ జోరో మీకు తెలుసు మీ అంత స్ట్రాంగ్ మేమైతే కాదు, సో ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అంటుంటాడు. ఇది విన తర్వాత జోరో అంటాడు, నాకు అర్థమైంది మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని అస్సలు ఆపను, కానీ ఈసారి ఏ విచిత్రమైన జబ్బులు తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఏమని పని వాడు చూసుకోండి అని చెప్పేసి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుండ జానీని యాసోకు బాయ్ చెప్తుంటారు. అండ్ వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ మన జోరోకి బాయ్ చెప్తుంటారు. కొద్దిసేపటి తర్వాత కంప్లీట్ గా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన సాంజి సిగరెట్ తాగుతా అంటాడు, ఏంటి జోరో నువ్వు నిజంగా అనుకుంటున్నావా నామి నిజంగానే ఉసాపుని చంపేసింటది అని చెప్పేసి. ఇది తర్వాత జోరో అంటాడు, ఏమో నాకైతే నీకు క్లారిటీ లేదు, బట్ జానీ మాత్రం నాకు ఎప్పుడు అబద్ధం చెప్తాడు నేను అనుకోను అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ముందు ఎపిసోడ్ లాస్ట్ లో రగ్గు కప్పు నడుచుకుంటూ పోయేటోడు ఈ రోజు రగ్గు తీసేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ రగ్గు కప్పుకునేటోడు ఇంకెవడో కాదు ఊసాప్ అని చెప్పేసి, అంటే ఇంకా ఊసాప్ బతికే ఉన్నాడని. అప్పుడు ఊసాప్ అనుకుంటున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే, నామి నన్ను పొడిచినట్టు పొడిచింది కానీ బట్ చేతిని అడ్డ పెట్టింది, ఇందువల్ల నన్ను పొడచడం కాకుండా తన చేతిని తానే పొడుచుకుంది, అందుకే ఆ బ్లడ్ నాది కాదు తనదే. అండ్ పొడిచిన తర్వాత నామి ఒక మాట అనేది, ఊసాప్ ఈ ప్లేస్ చాలా డేంజరస్ ప్లేస్, సో మీరు ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మంచిది, లూఫీని మిగతా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అండ్ ఎప్పుడు తిరిగి రావద్దు అని చెప్పేసి. అప్పుడు మనం ఊసాప్ చూస్తాం, ఊసాప్ అనుకుంటున్నాడు వాళ్ళకి డౌట్ రావద్దు అని చెప్పేసి వన్స్ పొడిచిన తర్వాత మళ్ళీ నన్ను సముద్రంలోకి పడేసింది, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, సో నేను ఇవంతా ఫస్ట్ లూఫీకి జోరోకు చెప్పాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అప్పుడు మనం సాంజిని చూస్తాం, సాంజి అంటుంటాడు నామి అలాంటిది కాదు, నామి ఎట్టి పరిస్థితుల్లో ఊసాప్ చంపిండేది అని చెప్పేసి. అప్పుడు జోరో అంటుంటాడు, అయితే ఊసాప్ ఎక్కడ అండ్ జానీ చూసింది ఏంటి, అది అంతేకాకుండా నామి నా ముందనే చాలా విచిత్రంగా ప్రవర్తించింది అంటుంటాడు. అండ్ అలాగే వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఇద్దరు కొట్టుకోవడానికి అని చెప్పేసి ఒకటి కత్తితో ఒకటి కాలుతో కొట్టడానికి ట్రై చేస్తాడు, బట్ మధ్యలో అప్పుడే ఊసాప్ వచ్చేస్తాడు, అందువల్ల ఆ కిక్కు ఆ కత్తితో ఏటు మన ఊసాప్కే పడుతుంది. అండ్ ఇది చూసిన తర్వాత లూఫీ అంటుంటాడు, ఊసాప్ లే, నువ్వు బతికే ఉన్నావని హ్యాపీగా ఉండే లోపల మళ్ళీ చచ్చిపోయి మమ్మల్ని బాధ పెట్టద్దు అని చెప్పేసి. అప్పుడు ఊసాప్ లేచి అంటాడు, ఎవరు నువ్వు అని చెప్పేసి. అప్పుడు మన సాంజిని చూసిన తర్వాత అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు సాంజి అంటాడు, నేను ఒకప్పుడు ఆ రెస్టారెంట్ లో పనిచేసేటోని, బట్ ఇప్పుడు మీ క్రూలో ఒక మెంబర్ని అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ఊసాప్ షాక్ అయ్యాడు, బట్ అప్పుడే లూఫీ వచ్చేసి అంటాడు, ఊసాప్ ఇప్పుడు ఇవన్నీ మ్యాటర్ ఇంపార్టెంట్ కాదు, బట్ మెయిన్ మ్యాటర్ చెప్పు, ఎందుకంటే జానీ అన్నాడు నామి నిన్ను పొడిచి చంపేసింది అని చెప్పేసి. అప్పుడు ఊసాప్ అంటాడు, ఒక రకంగా చూసుకుంటే అది నిజం, ఒక రకంగా చూసుకుంటే అది అబద్ధం అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే అది నొజికో సైడ్. నొజికో తన ఇంట్లోకి వచ్చి చూసి షాక్ అయింటది, ఎందుకంటే తన ఇంట్లో సామాన్లన్నీ పగిలిపోయింటాయి, కుర్చీలు బల్లలు బాటిల్స్ బుక్స్ అన్ని కింద పడిపోయింటాయి అండ్ పగిలిపోయింటాయి కూడా. అప్పుడే నొజికో అక్కడికి వచ్చి చూస్తుంది. అప్పుడు నామి ఒక బెంచ్ మీద కూర్చొని కొద్దిసేపు ఏదో ఆలోచిస్తుంటుంది. ఇది చూసిన తర్వాత నొజికో ఉంటుంది, నామి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మా ఇంట్లో అని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, నేను ఆల్రెడీ ఇరిటేషన్ లో ఉన్నాను నొజికో, నువ్వు నన్ను మళ్ళీ ఇంకా ఇరిటేషన్ తిప్పియద్దు అని చెప్పేసి. అప్పుడు నొజికో ఉంటుంది, నాలాంటి అక్కలు ఉండేది ఇరిటేషన్ తిప్పడానికి, మూసుకొని చెప్పు ఏం జరిగిందని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేక, అసలు నా జీవితం గురించి మా క్లారిటీ లేదు నాకు, నేను లూఫీ క్రూలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటే వాళ్ళతో చిన్న చిన్న గేమ్స్ ఆడుతుంటే అండ్ ఎప్పుడన్నా షిప్ కు రిపేర్ వచ్చినప్పుడు అక్కడ ఉండే
వాళ్ళందరూ కలిసి ఆ షిప్ ను రిపేర్ చేస్తా ఉంటుంది. ఎస్పెషల్లీ మా కెప్టెన్ చాలా ఎంటర్టైనింగ్ పర్సన్ అండ్ ఏ క్రూలో అయితే లూఫీ ఉంటాడో ఆ క్రూకి అసలు టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అండ్ లూఫీ చాలా మంచోడు అండ్ మంచి కెప్టెన్ కాబట్టి ఇంతవరకు నేను చాలా హ్యాపీగా ఉండి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోయింది. నాకు ఇప్పుడు అస్సలు అర్థం కాలే ఏం చేయాలో, వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. అందుకే నాకు ఇప్పుడు క్లారిటీ లేదని చెప్పేసి అప్పుడే ఇక్కడ షిఫ్ట్ ఊసాప్ సైడ్. ఊసాప్ మొత్తం మ్యాటర్ అంతా లూఫీకి మిగతా వాళ్ళకి చెప్పేసి ఉంటాడు. అప్పుడు ఊసాప్ అంటాడు, నాకు తెలిసి నామి ఏదో పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కపోయింది, అందుకే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏ లైన్ లోకి వచ్చినప్పటి నుంచి నామి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. నాకు తెలిసి ఆ ప్రాబ్లం ఆర్లాంగ్ పైరెట్ల వల్ల ఉండొచ్చు. అప్పుడే అక్కడికి నొజిగా వచ్చేసి అంటుంది, మీరు ఎంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీకు మంచిది అండ్ నామికి మంచిది అని అంటుంది. అప్పుడు లూఫీ అడుగుతాడు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి. అప్పుడు ఊసాప్ అంటాడు, ఈ అమ్మాయి పేరు నొజుకో, ఈ అమ్మాయి నామి బిగ్ సిస్టర్ అని చెప్పేసి. అప్పుడు నొజుకో ఉంటుంది, మీరు నిజంగా నామి హ్యాపీగా ఉండాలనుకుంటున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు తొందరగా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, అసలు మ్యాటర్ ఏంది నొజుకో, నాకు క్లారిటీ చెప్పని చెప్పేసి. అప్పుడు నొజుకో చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు లూఫీ అక్కడ నుంచి వెళ్ళిపోతూ అంటాడు, నాకొద్దు, నాకు ఏ మ్యాటర్ వినాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇది చూసిన తర్వాత నొజుకో ఉంటుంది, ఏంటి ఇతనేనా కెప్టెన్ లూఫీ అంటే అని చెప్పేసి. అప్పుడే మనం జోరో చూస్తాం. జోరో ఒక చెట్టు కింద కూర్చొని అంటుంటాడు, నాకు కూడా ఈ మ్యాటర్ వినాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు, సో నేను కూడా ఈ చెట్టు కింద వండుకొని నిద్రపోతాడ. ఓన్స్ ఈ మ్యాటర్ అయిపోయిన తర్వాత లేపండి అని చెప్పేసి అక్కడే నిద్రపోతాడు. అప్పుడు మనం సాంజి చూస్తాం. సాంజి అంటుంటాడు, ఏంటి మీరు ఇప్పుడు నామి గురించి, నామి చిన్నప్పుడు గురించి చెప్తారా, సో చెప్పండి అని చెప్పేసి ఎక్సైటింగ్ గా అంటుంటాడు. ఇది చూసిన తర్వాత ఊసప్ కోపంతో అంటుంటాడు, ఏంటి జోరో నువ్వు నిద్రపోతున్నావు, అసలు ఇక్కడ మ్యాటర్ నీకు అర్థమైంది, అసలు నామి ఎందుకు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, నామి ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుందాం అనుకుంటే నువ్వే నిద్రపోతున్నావు అని చెప్పేసి. అండ్ ఈ మాటలని ఇగ్నోర్ చేసేసి మన జోరో ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. ఇది చూసిన తర్వాత నొజుకు నవ్వుతూ అంటుంది, ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఇందుకే అనుకుంటా నామి వీళ్ళందరి గురించి అంత ఈజీగా మర్చిపోలేకపోతుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఈ ఎలకమొక్కమొన్ సైడ్ వీడు మళ్ళీ అదే కొకోయాసి విలేజ్ వచ్చేసి అంటుంటాడు, తప్పు అయిపోయింది, ఆ 772 బ్రాంచ్ ఇక్కడికి రావాల్సినది కాదు, బట్ పొరపాటున వచ్చింది, అందుకే ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకోవడానికి 16th బ్రాంచ్ అయినా మేము వచ్చినాం ఈ రోజు. అండ్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ నామి వల్లనే జరిగింది, సో నన్ను వెంటనే నామి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకువెళ్ళని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత వాళ్ళు అడుగుతారు, అసలు నామి ఇంటి దగ్గరికి ఎందుకని చెప్పేసి. అప్పుడు వాడంటాడు, అసలు మీరు అక్కడికి తీసుకువెళ్తే మీకే తెలుస్తుంది అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే నొజుకో సైడ్. నొజుకో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా మొత్తం మ్యాటర్ 8 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు మేము ఇంకా చిన్నపిల్లలమే, నేను నామి అక్క చెల్లెలం. అండ్ మా ఇంటి దగ్గర ఒక తోట ఉండేది, అది ఆరెంజ్ తోట. అండ్ ఆరెంజ్ తోటలోని ఆరెంజ్ కాయలు అమ్ముకునే మేము బతికేటోళ్ళం. అండ్ మా అమ్మ, ఆమె మా సొంత అమ్మ కాకపోయినా మమ్మల్ని సొంత పిల్లల కంటే చాలా బాగా, చాలా సంతోషంగా చూసుకునేది. అండ్ ఆమె పేరు బ్యాలమీర్. అండ్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నమాట, ఈమె పేరే బ్యాలమీర్. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.